హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న బైపాస్ రోడ్లో రెస్టారెంట్ హోటల్కి ఆపోజిట్లో ఒక మీకోస్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనేది తీసుకొని వచ్చారనమాట. సో మనకి మెయిన్ రోడ్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, అలాగే స్కూల్ కూడా చాలా నియర్లో ఉంటుందండి. సో మీరు జూమ్ చేసిన విధానంలోనే మనకి ఏంటంటే మెయిన్ రోడ్ అనేది ఉంది, ఖమ్మం బైపాస్ రోడ్. ఆ నుంచి మనకి కొత్త బస్ స్టాండ్కి ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకి 1 minute అనేది మనకి కొత్త బస్ స్టాండ్లోకి వెళ్ళొచ్చు. ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి 24/7 అనేది ఆటో ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. సో మనకి అపార్ట్మెంట్కి ఎదురుగా ఆటోలు కూడా సౌకర్యం అనేది ఉంది. సో మీకు చూసే వీడియోలో అపార్ట్మెంట్ అండి. సో ఈ అపార్ట్మెంట్ ఏం వచ్చేసి ఏంటంటే మనకి సాయిరాధా రెసిడెన్సీ అనమాట. మనకి రెసిడెంట్కి బైపాస్కి చాలా నియర్లో ఉంటుంది. మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా ఈ అపార్ట్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అంత వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్కి అపార్ట్మెంట్ అనేది ఉంది. సో మీకు వీడియోలో కూడా చూడొచ్చు, మళ్ళీ ఒకసారి కూడా జూమ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఏంటి అని చెప్పేసి. మెయిన్ రోడ్ కూడా చాలా అంటే చాలా నియర్లో ఉంటుంది. సో కింద కూడా మనకి ఏంటంటే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది, అలాగే బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ అనేది ఉందన్నమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండటం అనేది మనకి ఆ ప్లాట్కి ఏంటంటే అదొక చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అనేది. మనకి G+1 అనమాట. సో మీకు అలాగే లిఫ్ట్ కూడా మనకి అవైలబిలిటీ అనేది ఉంది. సో మీరు వీడియోలో చూడొచ్చండి. ఇదేంటంటే మనకి కార్ పార్కింగ్ ప్లేస్ వస్తుంది. కింద USD వచ్చేసి మనకి మీకు డైరెక్ట్గా ఏంటంటే ఓనర్ నెంబర్ ఇచ్చాను, కింద USD కావచ్చు. అలాగే ప్రైస్ విషయం కూడా మనకి ఏంటంటే ఒక 45 lakhs అనేది చెప్పారు. మీకు ఈ ప్రైస్ కూడా ఏంటంటే నెగోషియబుల్ ప్రైస్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు. సరే మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అనమాట. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నార్త్ ఫేసింగ్ అండి. మనకి ఎంట్రీ వచ్చేసి ఒక పెద్ద హాల్ అనేది ఇచ్చారు. సో చూడొచ్చు మీరు వీడియోలో. ఇది మొత్తం కూడా ఏంటంటే మనకి హాల్ అనమాట. ఒక 20 members వరకు మనకి భోజనాలు పెట్టే విధంగా, అలాగే సిట్ హౌస్ ప్లేస్ లాగా మనకి ఏంటంటే హాల్ అనేది డిజైన్ చేశారు. సో మొత్తం కూడా సీలింగ్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. అలాగే మనకి సెల్ఫ్లు కూడా మనకి ఫ్లాట్లు అనేది ఉన్నాయి. సో మనకి ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ టైప్లో ఉంటుంది. సో అపార్ట్మెంట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1050 అంటే 1050 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. అపార్ట్మెంట్ ఇయర్స్ వచ్చేసి ఇప్పటి వరకు రన్నింగ్ 12 years అనేది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది, అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఈ ఫ్లాట్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ అనేది ఇచ్చారనమాట, మీరు చూడొచ్చు. సో వెస్టర్న్ టాయిలెట్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్, అలాగే మనకి దీనికి ఎదురుగా వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్ అనేది ఉంది, అది కూడా ఒక బెడ్రూమే. దాని సైడ్కి వచ్చేసి మనకి ఏంటంటే కామన్ వాష్రూమ్ అనేది యూజ్ చేశారు. సో ఇది మొత్తం కూడా మనకి హాలు. సో మనకి ముందుకు వెళ్దాము. ముందుకు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి. చిల్డ్రన్స్ రూమ్లో కూడా మనకి పేరుకే చిల్డ్రన్స్ రూమ్ కానీ వాస్తవానికి రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు కూడా వీడియోలో ఒకసారి. ఇంటికి ప్లస్ పాయింట్ ఏంటంటే షాపింగ్ మాల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్కి, అలాగే బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్ కూడా ఏంటంటే చాలా నియర్లోనే ఉంటుంది. బస్ స్టాండ్కి అయితే జస్ట్ మనకి 1 minute బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళచ్చు. రైల్వే స్టేషన్కి వచ్చేసి 3 to 4 minutes మనకి ఆటో ఎక్కినా సరే రైల్వే స్టేషన్లో దిగచ్చు. మొత్తం సిటీలో ఉంటుంది, అలాగే బైపాస్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకి 24/7 అనేది బస్సెస్ కావచ్చు, ఆటోస్ కావచ్చు మనకి అవైలబిలిటీ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది వస్తుంది అనమాట. సో చూడొచ్చండి, ఇది కూడా కామన్ వాష్రూమ్. సైడ్కి వచ్చేసి మనకి మీరు ఇందాక వీడియోలో చూసింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఉందన్నమాట. సో ఇది మొత్తం కూడా ఒకసారి చూడొచ్చు. మళ్ళీ ఒకసారి హాల్ అనేది మీకు చూపిస్తాను. సో ఇది మొత్తం కూడా హాలు. అలాగే మనకి కిచెన్ రూమ్ కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది కూడా అది అనేది ఒకసారి మీకు చూపిస్తాను వీడియోలో. ఒకసారి క్లారిటీగా అనేది చూడొచ్చు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది మొత్తం కూడా కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్లో కూడా మనకి ఏంటంటే ఏదైనా వంటకు సంబంధించిన సామాన్లను పెట్టుకోవడానికి కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ లాగా మంచిగా అనేది ఉంది. సో అలాగే మనకి సింక్ అనేది కూడా ఉంది. అలాగే సైడ్కి వచ్చేసి మనకి పూజ మందిర్ కూడా ఒక అనేది ఏర్పాటు అనేది చేశారనమాట. సో సైడ్కి వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా పెట్టారు, అది కూడా మీకు చూపిస్తానండి. వాష్ ఏరియాలో మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా మంచిగా అనేది కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ ఇచ్చారు ఒక విధంగా చెప్పాలి అంటే. సో అది కూడా మీకు వీడియోలో చూడొచ్చు. ఇదంతా కూడా మీకు ఏంటంటే వాష్ ఏరియా కింద వస్తుంది. సో అదండి.